319 రూపాయలకు 2019 సంవత్సరం మార్చి నెలలో ఇచ్చిన టెండర్స్ ప్రకారం తీసుకుంటే ఈ రోజు ఏమి నెయ్యి వాడుతున్నారు అది కూడా నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఈ రోజుకైనా మనం ఆవు నెయ్యి వాడుతున్నామా లేక సింథటిక్ గీవే వాడుతున్నామా అది చెప్పాలి అధికార పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా క్లారిటీగా చెప్పాలి. ఈ రోజు ఏ నెయ్యి వాడుతున్నారు, ఎంతకు తీసుకుంటున్నారు, దానిలో నిజంగా ఆవు పాల నుంచి తీసినటువంటి నెయ్యేనా లేదా నిజంగా మళ్ళీ ఆ పాత కాంట్రాక్టర్స్ పాత టెండర్స్ మళ్ళీ ఆ పామ్ ఆయిల్ ఆయిల్తో దానికి ఫ్లవర్స్ అన్ని కలిపి తయారు చేసినటువంటి నెయ్యేనా? అసలు టీటీడీ నిద్రపోతుందా? టీటీడీ అనేటటువంటి వ్యవస్థ స్వామివారి సేవలకు అందించడానికి ఉండవలసిన వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈఓ పనేంటి, జేఈఓ పనేంటి, చైర్మన్ పనేంటి, నంబర్స్ పనేంటి? ఒక 2 లక్షల ఆవులు మనం కొనుక్కొని పెంచుకోలేమా? ఆ 2 లక్షల ఆవులు రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాకు కూడా నేను నా అభిప్రాయం తెలియజేశాను. 2 లక్షల ఆవుల్ని ప్రతి జిల్లాకు 10,000 ఆవులు పెంచితే పంపిణీ చేస్తే సరిపోతుంది కదా. రైతులు మరి యువత మహిళలు చాలామంది ఎంతో బాధ్యతతో భక్తి తత్పరతో ఆవుల్ని పెంచుతారే. వాళ్ళకు కొంత ధనాన్ని వాళ్ళ కొంత కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వండి, దానా ఇవ్వండి, ఆవులు ఇవ్వండి, షెడ్లు కట్టించండి. ప్రతి జిల్లాలో కూడా 10,000 ఆవులు ఇవ్వండి. కొనుగోలు చేస్తే బొత్సంపద పెరుగుతుంది. బొత్సంపద పెరిగితే ఆ దేశానికి సుభిక్షం జరుగుతుంది, మేలు జరుగుతుంది. టీటీడీ ద్వారా ఆవులు పెంచుకొని ఆ నెయ్యిని వాడచ్చు. 1,00,000 ఆవులు ఉంటే రోజుకి 18,000 లీటర్లు వస్తుంది నెయ్యి. నుంచి మళ్ళీ సుమారు 600-700 కోట్ల రూపాయలు పెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నామే. ఆవులు పెంచడానికి ఏమి అంటే ఇక్కడ ఏమైనా లావాదేవీలు ఒప్పందాలు ఉన్నాయా? టీటీడీ చేస్తున్న మోసాలు ఏంటి? స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి ఈ అరాచకాలను నేను తీవ్రంగా ఖండిస్తాను. ఒక భక్తుడిగా వెంకటేశ్వర స్వామి నిరంతరం మా గుండెల్లో కొలుచుకునే వ్యక్తిగా, భక్తుడిగా, సామాన్య భక్తుడి యొక్క ఆవేదన నేను తెలియజేస్తున్నాను. భక్తులు